పెదవేగి మండలం దుగ్గిరాల్లోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో నేషనల్ ఓరల్ మెడిసిన్ రేడియాలజీ డేను ఘనంగా నిర్వహించారు. దంత వైద్యంలో ఓఎంఆర్ విభాగం కీలకమైంది. దంత వైద్యానికి సంబంధించి ముందుగా ఓఎంఆర్ విభాగంలో రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది. రోగ నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత విభాగాలకు రిఫర్ చేస్తారు. ఓఎంఆర్ డేను కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్, ప్రిన్సిపల్ డాక్టర్ స్లీవరాజు, నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జకోబా, హెచ్ఓడి డాక్టర్ ఎంఎస్ రాజు, డాక్టర్ మృదుల, డాక్టర్ స్వాతి, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఫాదర్స్ను ఓఎంఆర్ డిపార్ట్మెంట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. I request Kumar Nayak to few words, and I think I welcome everybody today nicely. Thanks Dr. M.S. Raju sir, head of the department, Dr. Brazil felicitate fathers and present the mementos. ఈరోజు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో నేషనల్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ డే జరుపుకుంటూ ఉన్నాము. అందరికీ డిపార్ట్మెంట్, కాలేజీ స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్కి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. మా కాలేజీలో ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైనా దంతానికి సంబంధించిన వ్యాధికి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేస్తారు. తర్వాతనే ఏ విభాగానికి వెళ్ళాలో వాళ్ళు తెలియజేస్తారు. తర్వాత ఈ విభాగంలో అత్యంత నూతనమైన పరికరాలు ఉన్నాయి. సిబిసిటీ స్కాన్ అని ఇతర ఎక్కడ లేని ఎక్విప్మెంట్ మా కాలేజీలో ఉంది. తర్వాత ఇక్కడ కూడా ట్రీట్మెంట్ చాలా తక్కువ ఖర్చుకే ఇక్కడ చేస్తూ ఉన్నారు. నైపుణ్యత కలిగినటువంటి వైద్యులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ తరపున ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మీకు ఏదైనా దంత వ్యాధి ఉన్నట్లయితే మా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్కి వచ్చి అతి తక్కువ ఖర్చుతో చికిత్స చేసుకోమని ప్రత్యేకంగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు గారికి, మా కాలేజ్ ప్రిన్సిపల్ స్లీవరాజు గారి తరపున, మా మేనేజ్మెంట్ తరపున ఆ డిపార్ట్మెంట్కి ప్రత్యేక విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. National Oral Medicine and Radiology Day 2024. Today we have celebrated very grandly. In fact, we are also from the department side with the cooperation of our management and principal sir. So we have served for 2 camps for full children and dumb and deaf children also. We have served for oral diseases, and we also have been called them by giving the cards for the free treatments and concessive treatments. So in fact, oral medicine is very important for the diagnosis and medical management of pre-cancers and cancers as well. And in fact, we are giving the maximum concession for the radiographs in our department, and we are also serving the patients by giving fee registration. And in future, we are also would like to conduct many more free camps in and around the Eluru. And I thank our management and principal sir and staff, students for the cooperation. Thank you so much. On behalf of management, staff and students, I wish a happy Oral Medicine and Radiologists Day to all the oral medicine and radiologists. Thank you.